శ్రీమాత్రే నమః. ఒకనాటి కాలాన చక్కగా లక్ష్మీదేవి గోమాత దగ్గరకొచ్చి, "గోమాత, నేను కూడా నీ యందు కొలువుంటాను. నాకు కూడా నీలో నివసించడానికి స్థానమివ్వు" అని చెప్పి గోమాతను లక్ష్మీదేవి ప్రశ్నించింది. అంటే గోమాతలో సకల దేవతలు కొలువుంటారు. ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క దేవుడు కొలువుంటాడు గోమాతలో. కాబట్టే లక్ష్మీదేవి కూడా గోమాత దగ్గరకొచ్చి అడిగింది. "గోమాత, నేను కూడా నీలో కొలువుంటాను. నీలో నివసించడానికి నాకు కూడా స్థానమివ్వు" అని చెప్పి గోమాతను లక్ష్మీదేవి అడిగింది. వెంటనే గోమాత అందుకు ఒప్పుకోలేదు. "అమ్మా! నీవు నా దగ్గర ఉండడానికి అర్హత లేదు" అని చెప్పి అన్నది గోమాత. "ఎందుకు?" అని చెప్పి లక్ష్మీదేవి అడిగింది. "అమ్మా! నీవెక్కడ ఒక చోట ఉంటావు? నీవు చెంచల గుణం కలిగినటువంటి దానివి. నీవు సంచరిస్తూ ఉంటావు. నీవు స్థిరంగా ఒకరి దగ్గర ఉండవు కదా! అందుకనే నీవు నాలో నివసించేదానికి నీకు అర్హత లేదు" అని చెప్పి గోమాత అన్నది. అందుకు లక్ష్మీదేవి నవ్వి, "బాగుంది, బాగుంది. నీకు తెలిసింది ఇంతేనా నా గురించి? నేను ఎటువంటి వాళ్ళను వదిలిపోతాను? ఎవరి దగ్గరికెళతాను? ఈ విషయాన్ని తెలుసుకొని నీవు మాట్లాడాలి. నేనెప్పుడూ కూడా రాక్షసుల్ని, చెడ్డవాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాను. మంచి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర స్థిరంగా ఉంటాను" అని చెప్పి ఆనాడు లక్ష్మీదేవి గోమాతకు చెప్పిందండి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఎప్పుడూ కూడా మంచి గుణాన్ని కలిగి ఉండాలి. మంచితనంతో బ్రతకాలి. భగవన్నామస్మరణ చెయ్యాలి. ఆలయాల్ని సందర్శించాలి. మనకున్నంతలో నలుగురికి దాన ధర్మాలు చెయ్యాలి. ఈ విధంగా ఉంటే లక్ష్మీదేవి స్థిరంగా మన దగ్గర నివాసముంటుందండి. కాబట్టి చక్కగా వీటన్నింటిని గూడా పాటించి, అమ్మవారి పాదాల్ని ఆశ్రయించి సకల శుభాల్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.